రిమైనింగ్ ఇప్పుడు 6 months ఉంది, ఇంకా 7 months ఉంది. ఆ 7 months ఏం చేయాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, మొత్తం ప్లాన్ చేసుకున్నాం నేను మా టీం కలిసి. ప్లాన్ ఏంటంటే, హాయ్ గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 151 ఆఫ్ 365 days ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, ఇవాళ వర్క్ విషయానికి వస్తే కంటెంట్ ఆలోచించాలన్నమాట. యాక్చువల్గా కంటెంట్ షూట్ చేయాలి. మార్నింగ్ నుంచి కూర్చున్నా, ఒక్క ఐడియా కూడా రావట్లా, అసలు బుర్ర పనిచేయట్లా. చాలా ట్రై చేస్తున్నా, కొన్ని ఐడియాలు వస్తున్నాయి, బట్ అది అంత ఇంట్రెస్టింగ్ అనిపించట్లా నాకే. ఏమన్నా డిఫరెంట్గా ఏమన్నా థాట్ వస్తే చేద్దాం డిఫరెంట్గా అని చెప్పి కొంచెం ఆలోచిస్తున్నా, మంచిది ఏమన్నా వచ్చిద్దామో. సో నైట్ వరకు అంతే. ఇవాళ నాకు తెలిసి షూట్ కూడా అవుతుంది, ఎందుకంటే ఇప్పటిదాకా ఐడియా ఏమి రాలా. ఒకవేళ ఐడియా వచ్చిన సరే దాన్ని ప్రాపర్గా రాసుకోవాలి, నేను రాసుకొని తర్వాత షూట్ చేయాలి. మ్యాక్సిమం ఇవాళ ఏం చేస్తానంటే నైట్ వరకు కూర్చుంటా, లేట్ నైట్ అయినా సరే మనకు కంటెంట్ వచ్చేంత వరకు కూర్చుంటా. కంటెంట్ ఇవాళ ఐడియా వస్తే ఇవాళ స్క్రిప్ట్ రాసేసుకొని రేపు షూట్ చేస్తాను. ఇవాళ వర్క్ అయితే అదే, ఎక్కువ ఏం ప్లాన్ చేసుకోలేదు, ఎందుకంటే వీడియోలు షూట్ చేయకుండా చాలా రోజులు అయిపోతుంది. మనం కన్సిస్టెంట్ కూడా ఉండట్లేదు, ఎందుకంటే ఈ షార్ట్ ఫిల్మ్ వర్క్స్ వస్తున్నాయి మధ్యలో. సో ఆ వర్క్స్ వెళ్ళినప్పుడు అంటే ఇప్పుడు ప్రాపర్గా నాకు ఆలోచించుకోవడానికి టైం కావాలి. ప్రాపర్ కూర్చొని ఐసోలేటెడ్గా ఒక్క రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటా, అప్పుడే నాకు వర్కౌట్ అవుతుంది అనమాట, ఐడియాస్ వస్తూ ఉంటాయి. సో వన్ డే ఆలోచిస్తున్నా, వన్ డే షార్ట్ ఫిల్మ్ వర్క్ వస్తుంది, వన్ డే ఆలోచిస్తున్నా, అలా గ్యాప్ వచ్చేస్తుంది. కన్సిస్టెంట్గా ఏమన్నా కూర్చుంటే ఒక 2-3 కంటెంట్లు ఏమైనా వస్తే రాద్దాంలే అని చెప్పి కూర్చున్నా, బట్ వర్కౌట్ అవ్వట్లా. బట్ ఇవాళ కూర్చున్న మార్నింగ్ నుంచి కొన్ని ఐడియాస్ వచ్చినాయి, చిన్నవి. వర్కౌట్ అవుతాయా లేవా, మంచిగా నాకు అంత కిక్ రాలేదనమాట, అంత మంచిగా ఉంటాయని. బట్ ట్రై చేస్తున్నా, చూద్దాం నైట్ కల్లా ఏమైనా వస్తాయేమో. ఈ బ్లాగ్లోనే అప్డేట్ ఇస్తా. తర్వాత ఒకసారి మన రూమ్ కూడా వెళ్దాం, కొంచెం గ్యాప్ తీసుకొని. మన వాళ్ళు ఏం చేస్తున్నారు ఒకసారి ఇంటరాక్ట్ అవుదాం వెళ్ళి. ఓకే, మా తమ్ముడైతే ఇక్కడే ఉన్నాడు, వాడు వర్క్ ఏం చేసాడు అడుగుదాం ఒకసారి. ఏం చేసావు మార్నింగ్ నుండి వర్క్? ఏం చేయాలి, పడుకొని ఉన్నా, కొంచెం హెల్త్ బాగాలేదా? ఫీవరా? కోల్డ్ కాఫ్. యశ్వంత్ ధోని ఇచ్చాడా? మొన్నడే అడ్డించినట్టున్నాడు. మరి ఎందుకు వెళ్ళి తిరుగుతూ ఉంటాడు? ఇల్లు వాళ్ళు క్యారమ్స్ ఆడు వెళ్ళి. సరే రెస్ట్ తీసుకోవాల, మరి రేపు షూట్ చేసుకుందాం. రేపు యాక్చువల్గా ఎడిటింగ్కి వెళ్ళాలి మన షార్ట్ ఫిల్మ్ది. సో ఒకసారి మాట్లాడదాం. ఓకే. సో గైస్, ఇప్పుడు నా కంటెంట్ వచ్చేస్తే కనుక రేపు నాకు తెలిసి ఎడిటింగ్ మధ్యాహ్నం నుంచి ఉంటుంది. మధ్యాహ్నం వరకు మనం కంటెంట్ షూట్ చేసుకొని వెళ్ళి ఎడిటింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. సో లెట్స్ సీ వాళ్ళు ఏమైతే నా 100% ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. మంచి కంటెంట్ ఏమైనా వస్తే మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తా కంటెంట్తో. సో గైస్, ఇప్పుడే మన వాళ్ళ రూమ్ దగ్గరికి వచ్చేసా. వీళ్ళు ఏం చేస్తామో చూద్దాం. ఏంటయ్యా, ఏంటి ఫేస్ ఏంటి అలా ఉంది? ఏం చేస్తున్నావు? సో బ్రో, ఏంటి పరిస్థితి? బైక్ రేసింగా? ఫన్ బ్రో, ఎట్రా బ్రో, ఏం పరిస్థితి? మార్నింగ్ నుంచి ఏం చేశారు? కంటెంట్ ఆలోచించి ఏంటి అలా హెయిర్ నూనె రాసావా? నువ్వు బ్రో ఏం చేయలేదు, హెడ్ ఎక్కి పడుకున్నా. హెల్త్ బాగాలేదా నీకు? బాగుందా? అంత బాగుందా? నీకు బాగుంది, అందరికి తగిలిచ్చు. మా ఆవిడకి కూడా వచ్చింది ఫీవర్, నీరసంగా పడిపోయాడు కూడా. సో ఇవాళ నేనైతే కంటెంట్ ఆలోచించా, మంచి కంటెంట్ ఏమన్నా రాద్దాంలేని. దగ్గర 6 hours ఏమో కూర్చున్నా. చిన్న ఐడియాలు వచ్చినాయి, పెద్ద ఐడియాలు ఏం రాలేదు. సో ఇప్పుడు ఏంటంటే బ్రో ఇప్పుడు ఏంటంటే మేము షార్ట్ ఫిల్మ్ అయిపోయింది కదా. సో ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో ఒకసారి డిస్కస్ చేద్దాం. మన వాళ్ళతో డిస్కస్ చేస్తాను నేను, ఏం చేయాలి, ఫ్యూచర్ అప్కమింగ్ మైల్ స్టోన్స్ ఏంటి అన్నీ డిస్కస్ చేస్తా. సో అవంతా మనకి ఒక క్లారిటీ వచ్చేస్తే, వీళ్ళకి కూడా ఒక క్లారిటీ ఉంటే ఏం చేయాలో ఏంటో ఒక క్లారిటీ వచ్చింది. మనకి షార్ట్ ఫిల్మ్ వర్కే ఇంకెంత ఉంది, ఏం చేయాలో చెప్తాను. అండ్ నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ అయిపోయిన తర్వాత ఏం వర్క్ చేయాలో అది కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా బ్రో? ఓకేనా? సో కంటెంట్ అయితే ఇప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ ఆలోచిస్తా, మంచి ఐడియా వచ్చిందో వదిలేదేలే. ఓకే, తీసుకో. సో గైస్, మన రూమ్ నుంచి ఇంటికి వచ్చేసా. ఇంటికి వచ్చి కూడా కాసేపు కూర్చొని ఆలోచించడానికి కంటెంట్. బట్ మనకి ఒక ఐడియా ఉంది, అది వర్కౌట్ అయిద్దా లేదా అని చెప్పి ఆలోచిస్తున్నా, అది చేద్దామా వద్దా అని. ఎందుకంటే అది కంప్లీట్గా
50-50గా ఉందన్నమాట. అంత సాటిస్ఫై అవ్వాలి ఆ ఐడియాతో కూడా. చూద్దాం అది ఏమన్నా వర్కౌట్ అయితే అనిపిస్తే నేను ఇప్పుడు ఆలోచించి బెస్ట్గా ఏమన్నా రాయగలనో చూసి రాస్తా కంటెంట్ ఒకటి. లేదంటే వేరే కాన్సెప్ట్ ఆలోచిస్తూ ఉంటా. మనకు వచ్చేంతవరకు ఆలోచించడమే. కంటెంట్ క్రియేషన్ వర్క్ ఇలాగే ఉంటుంది. మనం గంటలో వచ్చేయాలంటే రావు. పొద్దున్నుంచి కూర్చున్నా నేను లైక్ ఒక 6 to 7 hours నేను ఆలోచిస్తా కూర్చున్నా. ఏం రాలా. మధ్యలో కొంచెం బ్రేక్ ఇచ్చి మన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం ఫ్యూచర్ ప్లాన్స్ డిస్కస్ చేశాను అనమాట. ఇప్పుడు 5 months కంప్లీట్ అయిపోయినాయి మన వ్లాగ్స్లో. 5 months జర్నీలో మనం ఏం చేసామంటే షార్ట్ ఫిల్మ్ ఒకటి షూట్ కంప్లీట్ అయిపోయింది. అది ఎడిటింగ్ వర్క్లో ఉంది, ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో ఉంది. అదైతే నాకు తెలిసి ఈ మంత్ ఎండింగ్ కల్లా రిలీజ్ అయిపోద్ది, జూన్ ఎండింగ్ కల్లా. సో 5 months కష్టం అది. 5 months నేను అంత కష్టపడ్డాము, నా టీంతో కలిసి కష్టపడ్డాం కాబట్టి ఒక మంచి కంటెంట్ అయితే వచ్చింది. అది మీరు చూస్తే మీకు కూడా ఒక నా ఫిల్మ్ మేకింగ్ స్కిల్స్ మీద ఒక క్లారిటీ అయితే వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా రిమైనింగ్ ఇప్పుడు 6 months ఉంది, ఇంకా 7 months ఉంది. ఆ 7 months ఏం చేయాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి మొత్తం ప్లాన్ చేసుకున్నాం నేను మా టీం కలిసి. ప్లాన్ ఏంటంటే కంటెంట్ సినిమా స్క్రిప్ట్ స్టార్ట్ చేయాలి. ఈ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అవ్వగానే స్టార్ట్ చేద్దాం అనుకున్నా స్క్రిప్ట్. మధ్యలో ఏంటంటే కొంచెం మ్యూజిక్కి వాటికి కొంచెం టైం పట్టింది కాబట్టి ఈ గ్యాప్లో ఫస్ట్ స్టార్ట్ చేస్తా. కొన్ని సీన్లు రాసుకొని స్టోరీ స్ట్రక్చర్స్ అవన్నీ రాసేసుకొని పెట్టుకుంటా అనమాట. కొంచెం వర్క్ స్టార్ట్ అయిపోయినట్టుండిద్ది. అండ్ ఈ 5 months ఏంటంటే డైలీ కన్సిస్టెంట్గా ఉన్నా. డిసిప్లిన్ విషయానికి వస్తే కొంచెం డిసిప్లిన్ లేదు, తగ్గిందనమాట. అది పెంచుకుంటా. ఈ రిమైనింగ్ 6 monthsలో మన ఫోకస్ మెయిన్ కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్ మీదే ఉంటుంది. సో డిసిప్లిన్ ఏంటంటే మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా వర్క్ చేయాల్సిందే. అది మన డిసిప్లిన్ అలా ఉండాలి. 6 months గట్టిగా వర్క్ చేద్దాం, చూద్దాం ఈ ఛాలెంజ్లో విన్ అవుతానో లేదో. సో మీరు నా జర్నీ చూస్తున్నారు day 1 నుండి ఇప్పుడు దాకా. సో నేను ఈ వ్లాగ్ తీయడానికి రీజన్ ఏంటంటే మనం కష్టపడితే మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అని చెప్పడానికి ఒక ప్రూఫ్ ఉండాలి కదా. సో కష్టపడింది కూడా ప్రూఫ్ ఉండాలి కదా. మనం రేపు సినిమా తీసిన తర్వాత నేను వెళ్ళి అంత కష్టపడ్డా అంటే మీకు తెలియదు, లైక్ ఇమాజిన్ చేసుకోలేరు నేను నిజంగా కష్టపడ్డానా లేదా ఏంటి అనేది. ఇప్పుడు డైలీ మీరు చూస్తున్నారు నేను ఏం వర్క్ చేస్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా, ఏం వర్క్ చేస్తున్నా డైలీ చూపిస్తున్నా, ఎంత వర్క్ చేస్తున్నా ఏంటి అనేది. సో మీకు కూడా ఒక క్లారిటీ ఉండిద్ది. ఇంత కష్టపడితే మన డ్రీమ్స్ ఇలా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అనే ఒక క్లారిటీ. మీకు కూడా ఒక రిఫరెన్స్ వీడియోస్లా ఉంటాయి. ఏంటంటే మీరు ఏమన్నా స్టార్ట్ చేయాలనుకున్నా కన్సిస్టెంట్గా డిసిప్లిన్తో ఉంటే వర్కౌట్ అవుతాయని చెప్పి. సో గైస్ కంటెంట్ రాలా, మార్నింగ్ నుంచి ట్రై చేసా, ఫెయిల్ అయ్యా. ఓకే, ఫెయిల్ అవడం తప్పు కాదు, మళ్ళీ ఆలోచిస్తాం. మనకి మంచి కంటెంట్ ఏమైనా వచ్చేంత వరకు, వైరల్ కంటెంట్. లెట్స్ సీ. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుద్దాం. స్టే ట్యూన్. బాయ్.